హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా అనమాట. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోజు నా రొటీన్ ఎలా ఉంటుంది, లైక్ ఆఫీస్ వర్క్ అండ్ ఇంట్లో పనులు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా మండే మార్నింగ్ కదా, సో ఇంకా వర్క్ ఉండే ఫుల్గా, సో అందుకనే ఇంకా లంచ్ చేయడం లేట్ అయిపోయింది. 12:30కి అలా స్టార్ట్ చేశాను. ఇంకా పప్పు ఫ్రై అండ్ రైస్ అయితే ఆల్రెడీ రైస్ కుక్కర్లో పెట్టేశాను. పప్పు కోసం నేను ముందే పప్పు నానబెట్టేసిన్నాను. ఏదో వీడియోలో చూశానమాట, ఇలా పప్పు ముందుగా నానబెట్టడం వల్ల గ్యాస్ ఉండదనేసి. సో అప్పటి నుండి నేను ఎప్పుడు పప్పు చేసినా ఒక 15 మినిట్స్ అలా ముందు నానబెట్టేస్తాను. ఇంకా ఈ పప్పులో మామిడికాయ పప్పు కాబట్టి ఎండుమిర్చి, మామిడికాయ ముక్కలు, ఒక టమాటా, పసుపు అండ్ కొద్దిగా ఆయిల్ వేసి గ్యాస్ మీద పెట్టేశాను. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను. ఇంకా నెక్స్ట్ అయితే ఆకుకూర ఫ్రై కోసం అనేసి ఆకును ఒక 3 to 4 టైమ్స్ వరకు వాష్ చేసుకుంటున్నాను. ఏమైనా సన్నగా మట్టి ఇలా ఏమైనా ఉన్నా కూడా పోతుంది కదా అందుకు. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఆకుకూర కడిగేసి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆకుకూర కదా, ఇది దీంతో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉడికేటప్పుడు మనము వాష్ చేసినప్పుడు కొంచెం లైట్గా వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. మూత పెట్టేసి ఉడికించుకుంటే ఆవిరికి ఇదే ఉడికిపోతుంది. ఇంకా ఆకుకూర ఉడికేలోపు పప్పు అయితే ఉడికిపోయింది. నానబెట్టే కదా, అందులో త్వరగా ఉడికిపోయింది. సో ఇంకా ఇందులో నేను కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా ఎనుక్కునేసి తిరువాత పెట్టుకోవడమే. మామిడికాయ పప్పు కాబట్టి చింతపండు ఏం వేయట్లేదు. పప్పు మొత్తం నీట్గా ఎనిపేసుకున్న తర్వాత పోపు కోసం అయితే ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఇవంతా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత పప్పు యాడ్ చేసుకోవడమే. ఇంకా ఈ ఆయిల్ కంటైనర్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. 2 వచ్చాయి, చాలా తక్కువ ప్రైస్ పడ్డాయి. జస్ట్ 170 రూపీస్కే 2 వచ్చాయి. క్వాంటిటీ మాత్రం 1/2 లీటరే. చాలా బాగుంది అయినా కూడా యూస్ చేయడం. ఇలా మనకి ఆయిల్ ఎక్కువ పడదు, మంచిగా మనకి ఈజీగా వేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా మరకలైనా కూడా గ్లాస్ కాబట్టి వాష్ చేస్తే ఈజీగా పోతుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు డీటెయిల్స్ కావాలంటే నేను అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంకా పోపు వేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉడకనిస్తే అంతే, పప్పు అయితే రెడీ అయిపోయింది. అండ్ ఆ రోజు అయితే నేను వంట అయితే జస్ట్ 30 to 40 మినిట్స్లో ప్రిపేర్ చేశాను. ఎప్పుడు కూడా నాకు మినిమం 1 అవర్ పడుతుంది. ఆ రోజు అంత త్వరగా అయిపోయింది వంట. జస్ట్ 12:30కి స్టార్ట్ చేస్తే 1:10 కల్లా అయిపోయింది. సో ఇంకా పప్పు అయిపోయేలోపు ఆకులు కూడా బాగా ఉడికిపోయింది. ఇంకా దాన్ని కూడా పోపేసుకోవాలి. దానికోసం అనేది ఆయిల్ వేసి కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేసి అది వేగిన తర్వాత ఆకు వేసి ఒక 2 to 3 మినిట్స్ వేగిన తర్వాత మనము పప్పుల పొడి లేదా కారం పొడి యాడ్ చేసుకోవడమే. మేమైతే అన్ని ఫ్రైస్లోకి పప్పుల పొడి యూస్ చేస్తాము మా సైడు. ఆ పప్పుల పొడిని అయితే పుట్నాలు అంటారు కదా, అవి, వెల్లుల్లి, కొబ్బరి, సాల్ట్, కొద్దిగా కారం ఇవన్నీ వేసి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాము. అన్ని ఫ్రైస్కి కూడా మా సైడు ఇదే యూస్ చేస్తామన్నమాట. ఇక లంచ్ తర్వాత స్వీట్ తినాలనిపించి మా ఇంటి పక్కనే ఒక ఆంటీ స్వీట్స్ ప్రిపేర్ చేస్తారు. ఆ ఆంటీ చాలా బాగా ప్రిపేర్ చేస్తారు, బండి మీద అమ్ముతారు ఎదురుగా. సో అక్కడికి వెళ్ళి స్వీట్స్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా తిన్న తర్వాత నిద్ర రాకూడదనేసి మూవీ పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నాము. రోజు తిన్న తర్వాత ఏదో ఒక మూవీ చూస్తూ వర్క్ చేస్తాను నేనైతే. అండ్ ఇంకా ఈవినింగ్ 4-4:30 అలా కాసేపు బ్రేక్ తీసుకొని కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. వర్కింగ్ డే అయితే కాఫీ మ్యాండేటరీ, కొద్దిగా రిలీఫ్గా అలా బాగుంటుంది. నాకైతే కాఫీ తాగకపోతే హెడేక్ వస్తుంది ఒక్కో రోజు. సో ఇంకా ఫైనల్గా కాఫీ అయితే ప్రిపేర్ చేసుకొని కొద్దిసేపు అలా బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతాం మేము. చాలా చల్లగా ఉంటుంది. అండ్ ఇప్పుడు క్లైమేట్ కూడా కూల్గా ఉంది కదా, బాగా చల్లగా బాగుంటుంది అనమాట. ఇంకా ఈవినింగ్ లాగౌట్ అయిన తర్వాత సూప్ ప్రిపేర్ చేస్తున్నాను. ఉమేష్కి కోల్డ్ ఉందనేసి. సో ఫైనల్గా సూప్ ప్రిపేర్ చేసి తాగేసి ఇంకా ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత నైట్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కొద్దిసేపు పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చని అక్కడ పిల్లలతో కొద్దిసేపు ఆడుకునేసి ఇంకా మా ఇంటికి రిటర్న్ అయ్యాము. అంతే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.